నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. నీట్ పరీక్ష అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నీట్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విద్యార్థుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. తమ నిరసనను దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తీరును తప్పుబడుతూ ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలకు ఆటంకం కల్పించడం సరికాదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుల్లా లక్ష్మీ నర్సయ్య, చిలక భారతి, గుండబోయిన భూమయ్య, ఊరగొండ అపర్ణ, బాలు, సరిత, బండారి శ్యామ్ పటేల్, అంకరి భరత్, మాదరబోయిన రాకేష్, రాజ్ కుమార్ చారి, బియ్యాల మహేందర్, వకలాభరణం వేణు, కొట్ట ప్రవీణ్, శీలారపు కళ్యాణ్, బొంగ మహేష్, పాతార నరసింహారెడ్డి, జక్కుల పద్మ, ప్రవీణ్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్ళు అధికారంని అనుభవించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలు నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో తను అనుకున్నటువంటి అంశాన్ని మాట్లాడాల్సింది పోయి ఎంపీలను వేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించడం అనేది నిజంగా కూడా అత్యంత అమానుషంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇవాళ విద్యార్థులను రెచ్చగొట్టేటటువంటి విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఇవాళ కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి అసమర్థ నాయకుడు ఈ దేశంలో రాహుల్ గాంధీ. ఇవాళ నిజంగా కూడా సిగ్గనిపిస్తూ ఉన్నది. యావత్ ప్రజాస్వామ్యం ఇవాళ తలదించుకునేటటువంటి పని రాహుల్ గాంధీ చేసిండు. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉన్నది? ప్రశ్నించమని, మాట్లాడమని చెప్తా ఉన్నది. అది కాకుండా ఇవాళ విద్యార్థుల యొక్క విద్వేషాలను రెచ్చగొడుతూ ఇవాళ ఈ దేశంలో అల్లకల్లోలాలను సృష్టిస్తున్నటువంటి ఈ రాహుల్ గాంధీ కార్యకలాపాలను ఇవాళ ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాల్ని చేపడతా ఉన్నాము. ఇవాళ వచ్చేటువంటి రోజులలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో భూస్థాపితమైంది. ఇవాళ వచ్చేటువంటి రోజులలో మీరు ఈ దేశంలో తిరగలేనటువంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ విధానాలను మానుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు గోదావరిఖని పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఇవాళ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని ఖచ్చితంగా దగ్ధం చేస్తాము. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇలాంటి విధానాలను మీరు మున్ముందు కొనసాగిస్తే భవిష్యత్తు లోపల మీకు ఈ దేశంలో పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం. అందుకే మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలుపుతూ ఉన్నాము. ఈరోజు సమాజం మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.